తిరుపతయ్య సలహాలు. రుద్రవరం అనే గ్రామంలో ఉండే తిరుపతయ్య డబ్బు బాగా సంపాదించాడు. కానీ అతనిలో ఉపకార గుణం లేదు. తన సహాయం కోసం వచ్చిన వాళ్లకు నష్టం కలిగించే సలహాలు ఇవ్వడం ఆయనకు సరదా. ఒకసారి తిరుపతయ్య పొరుగున ఉండే చలపతికి పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి చూసి కృష్ణ తులసి ఆకుపసరు వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది, కానీ ఈ గ్రామంలో తిరుపతయ్య పెరట్లో తప్ప కృష్ణ తులసి వేరే ఎక్కడా లేదు అన్నాడు. చలపతి కొడుకు వెంటనే తిరుపతయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు విషయం చెప్పాడు. తిరుపతయ్య వెంటనే కృష్ణ తులసి ఆకులు కోయడం మహాపాపం. నా ఇంట్లో ఏ పాపమూ జరగడానికి వీల్లేదు. ఈ గ్రామంలో శెట్టి దుకాణంలో నీకు కృష్ణ తులసి విత్తనాలు దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీ ఇంట్లో పాతుకోండి. మొక్కలు మొలవగానే వైద్యం చేసుకోండి అని చెప్పాడు. చలపతి కొడుకు ఉసూరుమంటూ అక్కడి నుంచి బయలుదేరి ఎదురుపడిన ప్రతి ఒక్కరిని కృష్ణ తులసి గురించి అడగసాగాడు. అప్పుడు వాడికి బైరాగి ఒకడు ఎదురుపడి విషయం తెలుసుకొని, తిరుపతయ్య నీకు మంచి సలహా ఇచ్చాడు, వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యి అన్నాడు. బైరాగి ముఖంలో తేజస్సు చూసి చలపతి కొడుకు మరేమీ అనలేక శెట్టి దుకాణానికి వెళ్ళి గింజలు తెచ్చుకొని పెరట్లో పాతగానే వెంటనే మొక్కలు మొలిచి వాటిలో ఒకటి పెద్దదై మహావృక్షంగా మారిపోయింది. ఆ చెట్టు ఆకుల పసరుతో చలపతి జబ్బు త్వరలోనే మటుమాయమైపోయింది. ఆ తర్వాత బైరాగి చలపతిని కలుసుకొని, తిరుపతయ్య సలహా వల్లనే నీ జబ్బు నయమైంది. నువ్వు వెళ్ళి తిరుపతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకో. తిరుపతయ్య సలహాలు చాలా గొప్పవి కాబట్టి నువ్వు జీవితంలో బాగుపడే ఉపాయం చెప్పమని అడుగు అని చెప్పాడు. చలపతి బైరాగి చెప్పినట్లే చేశాడు. తిరుపతయ్య అంతా విని వాడితో, నీ ఇంట్లో ఉన్న డబ్బంతా మూటగట్టి పెరట్లో ఒక చోట పాతిపెట్టు. అక్కడ ఒక చెట్టు మొలిచి నీకు డబ్బు కాసి పెడుతుంది అన్నాడు. చలపతి తిరిగి వచ్చి జరిగింది చెప్పి ఆ తిరుపతయ్య పరమ నీచుడని మరొకసారి రుజువు చేశాడు. నా డబ్బంతా నేలపాలు చేయాలని వాడి కోరిక అని అన్నాడు. బైరాగి నవ్వి, నీకింకా ఆ సలహాల గొప్పతనం అర్థం కాక అలా అంటున్నావు. నా మాట నమ్ము, తిరుపతయ్య చెప్పినట్లే చేయి అన్నాడు. చలపతి అలాగే చేశాడు. రాత్రికి రాత్రి వాళ్ళింటి పెరట్లో ఒక పెద్ద చెట్టు మొలిచి కొమ్మ కొమ్మకు బోలెడు డబ్బులు కాసింది. బైరాగి చలపతితో, చెట్టుకున్న డబ్బులన్నీ కోసుకొని కలకాలం సుఖంగా జీవించు. రేపటికల్లా ఈ చెట్టు కృష్ణ తులసి రెండూ మాయమైపోతాయి అని చెప్పాడు. చలపతి బైరాగికి సాష్టాంగపడి, స్వామి, ఇదంతా మీ మహిమ వల్ల జరిగింది. మీరు పరమ నీచుడైన తిరుపతయ్యకు లేని గొప్పతనం అంటగడుతున్నారు. కారణం నాకు తెలియడం లేదు అన్నాడు. తిరుపతయ్యను నువ్వు అపార్థం చేసుకున్నావు. అతడు మహాపుణ్యాత్ముడు అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ఆశ్చర్యపడినా తిరుపతయ్య గురించి తనకెందుకులే అనుకుని చలపతి చెట్టుకు కాసిన డబ్బంతా కోసుకొని సుఖంగా రోజులు గడపసాగాడు. స్వతహాగా మంచివాడు కావడం వల్ల చలపతి 10 మందికి చేతనైనంత సహాయం కూడా చేసేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున నారప్ప అనేవాడు చలపతి వద్దకు వచ్చి, సమయానికి పుణ్యాత్ముడు తిరుపతయ్య గ్రామంలో లేక నిన్ను అడగవలసి వచ్చింది. నాకు 10 వరహాలు అప్పుగా కావాలి అన్నాడు. చలపతి ఆశ్చర్యపడి, నీకు డబ్బు కావాలని సూటిగా అడిగితే నేనివ్వనా? మధ్య నీచుడు లోబి అయిన తిరుపతయ్యను గురించి గొప్పగా చెబుతావేం అన్నాడు. నారప్ప చిరాకుపడి, ఇంతకాలం నిన్ను మంచివాడివని అనుకున్నాను. అడిగిన వెంటనే ఎందుకు అని అడగకుండా వెంటనే డబ్బిచ్చి సహాయపడే మంచివాడు తిరుపతయ్యను ఆడిపోసుకోవడం నీకు తగదు అని అన్నాడు. చలపతి మారు మాట్లాడకుండా వాడికి డబ్బిచ్చి పంపి గ్రామంలో వాకబు చేయగా తిరుపతయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నట్లు తెలిసింది. అప్పుడు వాడి మనసుకు ఎంతో బాధ కలిగి, అయ్యో, అందరితోనూ మంచిగా ఉండే తిరుపతయ్య నాతోనే చెడ్డగా ఉన్నాడంటే నాలోనే ఏదో లోపం ఉండి ఉండాలి, లేదా ఉపకార బుద్ధితోనే తిరుపతయ్య నాకు మంచి సలహాలు ఇచ్చి ఉండాలి. నేనే అపార్థం చేసుకున్నానేమో అనుకున్నాడు. మర్నాడు తిరుపతయ్య ఊరి నుంచి తిరిగి రాగానే చలపతి అతని ఇంటికి వెళ్ళి తిరుపతయ్యను కలుసుకొని, బైరాగి నీ సలహా గురించి పొగిడితే నమ్మక జరిగినదంతా ఆయన మహిమ అనుకున్నాను. అయినా ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు క్షమించు అంటూ జరిగినదంతా వివరించి చెప్పాడు.
తిరుపతయ్య అంతా విని, ఇదంతా ఆ బైరాగి మూలానే జరిగింది. మళ్ళీ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పు. ఆయన ఈ గ్రామం వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా సలహాలు అందరికీ ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. సలహాల కంటే అడిగిందిచ్చి సహాయపడితేనే వాళ్లకు తక్కువ లాభం వస్తున్నది. అందుకని నేను కొంతకాలంగా వచ్చిన వాళ్లకు సలహాలు ఇవ్వడం మానేశాను. బైరాగి మళ్ళీ వచ్చి పరిష్కారం చెప్పేదాకా నా బ్రతుకు ఇలాగే ఈడ్చక తప్పదు అంటూ నిట్టూర్చాడు. ఎదుటివారికి తక్కువ లాభాలు రావాలన్న అసూయ కొద్దీ తిరుపతయ్య తనకున్నది కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు తప్ప తనకేమీ ఖర్చు కాకపోయినా మంచి సలహాలిచ్చి వాళ్ళకి ఎక్కువ లాభం మాత్రం రానివ్వడు. తిరుపతయ్య కుచ్చిత బుద్ధెరిగి బైరాగి అతడికి తిరుగులేని శిక్ష విధించాడని గ్రహించి తేలికపడిన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు చలపతి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.